కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్. కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకొని కూడా ఈ టైప్‌లో ఉంటది కదా! అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్‌లో? అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వటం వేరే జరిగింది. వేరేలాగా? వేరే వేరేలాగా అండి. చాలా హైలో జరిగింది. ఆ! బట్ నాకప్పుడు తెలీదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు, నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు. రీసెంట్‌గా 'శ్రీరెడ్డిది' అది చూసేటప్పుడు అనిపించింది. నేను కూడా అప్పుడు రైజ్ చేయాల్సింది వాయిస్. నేను రైజ్ చేయలేదు, మిస్టేక్ చేశానా అని. చాలా సైలెంట్ అయిపోయాను. బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను. ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి. అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 6 ఇయర్స్ 6 బ్యాక్. ఇయర్స్ బ్యాక్. 6 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. పాపం అది కూడా చూడలేదు వాళ్ళు. అరే చిన్న పిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు. అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్ దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చేయాలి అన్నది కమిట్మెంట్ నాకు ఒపీనియన్. బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు. వాళ్ళ కమిట్మెంట్ అంటే అఫ్ కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను. వాళ్ళకి అలా అర్థమైంది. లైక్ నాకు మేనేజర్ అన్నారు ఇలా కమిట్మెంట్ తో చేయాల్సి వస్తుంది, కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను, వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను, ఐఎమ్ కమిటెడ్ అన్న. వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు. షూటింగ్ ఇంకా 2 days లో ఉంది, నాకు అగ్రిమెంట్ అవుతుంది, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఏ రకంగా కొంచెం ఏమన్నా? యా ఫిజికల్లీ చేస్తే ఐ లైక్ నాకు అర్థం కాలేదు. నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే ఇదా? ఐ డోంట్ నో. ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాప్ చేయడం అవన్నీ అయింది. ఆఫ్టర్ దట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది. ఒక ఆడపిల్ల అయి ఉండి వాటి నుంచి ఎలా లేదు, బయటపడ్డారు? ఒక 6-7 months నేను లైక్ డిప్రెషన్ లో ఉన్నా ఆ సిచ్యువేషన్ తర్వాత. ఎవరికి తెలీదు. ఒక 6-7 months ఒకే రూమ్ లో లైక్ ఎవరికి తెలీదు. లైక్ నేను ఆ టైంలో ఎలా ఫేస్ చేశాను, దాని నుంచి బయటకి ఎలా వచ్చాను కూడా ఎవరికి తెలియదు. అంటే బేసిక్ గా మాకంటే బాయ్స్ కి అలాంటి టైంలో 2 పెగ్గులు లేకపోతే ఒక దమ్మో ఇది ఇలా ఉంటుంది. బట్ యాజ్ ఎ గర్ల్ గా నో, ఎలా? నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. లైక్ చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తే డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోవడం, గర్ల్స్ కూడా చాలా మంది ఆ ట్రాన్స్ నుంచి బయట రావడానికి, ఆ ట్రోమా నుంచి బయటకు రావడానికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇలాంటివి చేస్తే నాకు అలాంటిది ఏం రాలేదు. నాకు ఆ వేక్ కూడా అనిపించలేదు. బికాస్ మా ఫ్యామిలీ అవ్వచ్చు, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఆ హ్యాబిట్ లేదు. సో మొత్తం మీద అవన్నీ ట్రాజడీ జరిగి అంటే మీ లైఫ్ లో పెద్ద ట్రాజడీ అంటే అదే చెప్తారు, ఇంకేమన్నా ఉన్నాయి? ప్రతిదీ నా లైఫ్ లో ప్రతి ఒక్క జర్నీ ట్రాజడీతోనే స్టార్ట్ అయింది. స్టిల్ ట్రాజడీతోనే స్టార్ట్ అవుతున్నాయండి. నథింగ్ ఇలా స్మూత్ గా వెళ్ళిపోద్ది అన్న లైఫ్ లో ఇప్పటి వరకు లేదు. అలాంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి అంటే నేను అనుకుంటా, అంటే నాకు ఫేస్ చేయడం వచ్చని మళ్ళీ ఫేస్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే నా లైఫే ఇంత అని. లైక్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా ఇంతేనా నా లైఫ్, అంటే హ్యాపీనెస్ అన్నది ఉండదా నాకు అని. బట్ చాలా మంది అంటారు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంటే, హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా, హ్యాపీగా లేను.